మీకు ఇంకా బుద్ధి రాలేదా? ఈ రోజున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహాన్ని తగలబెట్టేసిందే వైసీపీ వాళ్ళు. మళ్ళా మా మీద రుద్దేసి రాష్ట్రంలో విధ్వంసాలు సృష్టించాలని చూస్తారా? మీరు చూస్తూ కూటమి ప్రభుత్వం ఊరుకోదు. మీరు ఇష్టం వచ్చినట్టు నాటకాలు ఆడితే కూటమి ప్రభుత్వం ఎవరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఈ రోజున మీరు ఆనాడు ఏం చేశారండి? అంబేద్కర్ గారిని అవమానించారు మీరు వైసీపీ గవర్నమెంట్లో ఉండగా. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విదేశీ విద్యా పథకాన్ని కూడా పేరు మార్చేసి జగన్ విద్యా పథకం అని పెట్టుకున్నటువంటి దుర్మార్గులు మీరు. అంత ద్రోహానికి దిగజారిపోయారు మీరు వైసీపీ గవర్నమెంట్లో ఉండగా. ఏ దళితులకి కూడా రక్షణ లేకుండా పోయింది, ఏ మహిళకి కూడా రక్షణ లేకుండా చేశారు. ఈ రోజున పైపెచ్చు మళ్ళా అదే దళితుల మధ్య అలజడులు సృష్టించి గొడవలు పెట్టి రెచ్చగొట్టి రాష్ట్రాన్ని విధ్వంసం చేయాలనుకుంటున్నారా జగన్మోహన్ రెడ్డి గారు? చూస్తూ ఊరుకోరు. దళితులంతా ఏకమేమల్ని తరిమి కొట్టే రోజు ఇంకా దగ్గరలో ఉంది. మీకు ఆల్రెడీ 11 సీట్లకే పరిమితం చేశారు. రేపు పొద్దున్న అందులో అన్ని మైనస్లే ఉంటాయి, చూసుకోండి. దళితులందరూ కూడా ఏకమేమల్ని తరిమి కొడతారు. ఇట్లాంటి దళితుల మధ్య కనుక మీరు చిచ్చు పెట్టి ఇలా రాష్ట్రాన్ని అతలాకుతం చేయాలని చూస్తే కనుక దళితుల ఏకమే మీ సంగతి తేలుస్తారు. కరెక్టే కదండి. వైసీపీ గవర్నమెంట్లో ఉండగా మాస్క్ అడిగారండి డాక్టర్ గారు, అప్పుడు డాక్టర్ సుధాకర్ గారు. మాస్క్ ఇవ్వకుండా ఆయన చాలా అవమానించారు. ఒక డాక్టర్గా అవమానించారు, ఒక దళితుడిగా అవమానించారు. కనీసం మాస్క్ ఇవ్వకుండా ఆయన చాలా మానసికంగా వేధించారు, చివరికి చంపేశారు. అది క్లియర్గా ప్రజలందరికీ తెలిసింది. పిచ్చివాడిని చేస్తారు కదండి, పిచ్చివాడిని చేసి ఆయన ఎంత దారుణంగా అవమానించి చనిపోయేలా చేశారండి. చంపింది వీళ్ళే, వైసీపీ వాళ్ళే.